హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నెక్స్ట్ ఎడ్యుకేషన్. డియర్ స్టూడెంట్స్, క్లాస్లో మనము చాలా ఏమంటారు రేషియో అండ్ ప్రపోర్షన్ దాని మనం బేసిక్స్ తెలుసుకున్నాము అండ్ అవి ఎలా చేస్తారో కూడా తెలుసుకున్నాము. రేషియో అంటే ఏంటిది? మనం ఈజీగా రేషియో అంటే కంపారిజన్ బిట్వీన్ టూ కంటే ఎక్కువ థింగ్స్ అనమాట. ఓకే, మనము రెండు కంటే ఎక్కువ రిలేషన్ వాల్యూస్ యొక్క రిలేషన్ తెలుసుకోవడమే రేషియో. ఓకే, అండ్ ఈ క్లాస్లో మనము రేషియో ప్రపోర్షన్ యొక్క మనము క్వశ్చన్స్ క్లియర్గా చేద్దాం అనమాట. క్వశ్చన్స్ బాగా చదివి క్లియర్ ఆన్సర్ చేద్దాం అనమాట. ఓకే, అండ్ ఇక్కడ క్వశ్చన్ చూసుకుంటే ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఇక్కడ చూడండి ఒకసారి. క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి ఒకసారి. క్వశ్చన్ ఏంటిదంటే, ద బ్యాగ్ కంటైన్స్ సర్టెన్ నంబర్ ఆఫ్ రెడ్, ఎల్లో, ఆరెంజ్ అండ్ బ్లూ బాల్స్. రెడ్, ఎల్లో, ఆరెంజ్ అండ్ బ్లూ బాల్స్ ఉన్నాయి. అండ్ ఒక బ్యాగ్ లో రెడ్, ఎల్లో, ఆరెంజ్, బ్లూ బాల్స్ ఉన్నాయి. ఓకే, అండ్ ద నంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180% ఆఫ్ ద నంబర్ ఆఫ్ బ్లూ బాల్స్. రెడ్ బాల్స్ అనేది కంపేర్ బ్లూ బాల్స్ చేస్తే 180% ఉందన్నమాట. ఓకే, రెడ్ బాల్స్ 180% ఆఫ్ ద బ్లూ బాల్స్. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, ద నంబర్ ఆఫ్ ఎల్లో బాల్స్ ఈజ్ 60% ఆఫ్ రెడ్ బాల్స్. ఎల్లో బాల్స్ అనేది 60% ఆఫ్ రెడ్ బాల్స్, ఎల్లో బాల్స్ అనేవి 60% ఆఫ్ రెడ్ బాల్స్. అలాగే 45% ఆఫ్ ద ఆరెంజ్ బాల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 45% ఆఫ్ ద ఆరెంజ్ బాల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 75% ఆఫ్ ద బ్లూ బాల్స్. 45% ఆఫ్ ద ఆరెంజ్ బాల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 75% ఆఫ్ ద బ్లూ బాల్స్. అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేనికి ఆరెంజ్ అండ్ రెడ్ బాల్స్ ఈజ్ ఈక్వల్స్ 60. డిఫరెన్స్ బిట్వీన్ ఆరెంజ్ అండ్ రెడ్ బాల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 60. మనకి ఏం అడుగుతున్నాడు? టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎంతనో అడుగుతున్నాడు. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎంత ఉన్నాయో కనుక్కోమని అంటున్నాడు. ఓకే, ఇక్కడ మనకి ఏమేమి కండిషన్ ఇచ్చాడు? 180% ఆఫ్ ద కండిషన్ ఒకటి ఇచ్చాడు, 60% కండిషన్ ఒకటి ఇచ్చాడు, రెండోది 45% ఆఫ్ 75% ఒకటి ఇచ్చాడు, రెండోది డిఫరెన్స్ 3. ఓకే, నాలుగోది డిఫరెన్స్. ఫస్ట్ ఏమో 180% ఆఫ్ ఫస్ట్ ఇక్కడ హింట్ ఏమి ఇచ్చాడు? 180% ఆఫ్ ద రెడ్ బాల్స్ ఇచ్చాడు. రెండోది ఏమి ఇచ్చాడు? ఎల్లో బాల్స్ 60%. థర్డ్ ఏమి ఇచ్చాడు? 45% ఆఫ్ ద ఆరెంజ్ బాల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 75% ఆఫ్ ద బ్లూ బాల్స్. ఫోర్త్ ఏమి ఇచ్చాడు? డిఫరెన్స్ ఇచ్చాడు మళ్ళీ వాటి మధ్యలో. ఈ 4 స్టేట్మెంట్స్ వాడుకొని మనము ఈ హింట్స్ను వాడుకొని మనము ఆన్సర్ చేయాలన్నమాట. ఓకే, క్లియర్గా రాస్తాను చూడండి ఇప్పుడు ఒకసారి. ఇక్కడ మనకు ఫస్ట్ ఏంటిది మనకి? ఫస్ట్ ఏంటి? రెడ్ బాల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? రెడ్ బాల్స్ ఈక్వల్స్ టు 180% ఆఫ్ 180% అంటే ఏంటిది? 180/100 కదా. సో 180/100 ఎంత? నంబర్ ఆఫ్ బ్లూ బాల్స్, రైట్? రెడ్ బాల్స్ ఈజ్ ఈక్వల్స్ టు 180% ఆఫ్ ద బ్లూ బాల్స్. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి? సెకండ్ ఏంటి ఏమి ఇచ్చాడు మనకి? ద నంబర్ ఆఫ్ ఎల్లో బాల్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్లో బాల్స్ ఈక్వల్స్ టు ఎల్లో బాల్స్ ఈజ్ 60% ఆఫ్ 60% అంటే ఏంటిది? 60/100, రైట్? ఈజ్ ఈక్వల్స్ టు ఏది? రెడ్ బాల్స్, రైట్? అలాగే థర్డ్ పాయింట్ ఏమి ఇచ్చాడు మనకి? 45% ఆఫ్ ద ఆరెంజ్ బాల్, రైట్? 45% బాల్స్ 45/100 ఈక్వల్స్ టు ఎంత? 75% ఆఫ్ ద బ్లూ బాల్స్. ఓకే, అండ్ ఇంకేమి ఇచ్చాడు మనకి? డిఫరెన్స్ ఇచ్చాడు. ఏది? ఆరెంజ్ బాల్స్ కి రెడ్ బాల్స్ కి. ఇది ఫోర్త్ పాయింట్. ఆరెంజ్ బాల్స్ కి అండ్ రెడ్ బాల్స్ కి డిఫరెన్స్ ఎంత? 60. ఓకే, మనము దీన్ని ఇప్పుడు చూడండి, మనం దీన్ని క్యాన్సిలేషన్ చేద్దాం. చూడండి, 29 టైమ్స్ 25 టైమ్స్. సో మనకు రెడ్ బై ఎంత? బ్లూ. రెడ్ బై బ్లూ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 9/5, రైట్? 9/5, రైట్? అలాగే ఇప్పుడు ఇది చూడండి నెక్స్ట్ ఎల్లో బై ఇది 23 టైమ్స్ 25 టైమ్స్
రైట్. ఎల్లో బై రెడ్ ఎంత? ఎల్లో బై రెడ్ ఎంత? 3/5. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ 100కి ఈ 100 క్యాన్సిల్. ఓకే, ఇది మనకు 5 9 టైమ్స్, 5 15 టైమ్స్. ఓకే, 3 3s 3 5s. రైట్. ఆరెంజ్ చూడండి, ఇక్కడ ఆరెంజ్ ఈక్వల్స్ టు 5, బ్లూ ఈజ్ ఈక్వల్ టు 3. ఆరెంజ్ బై బ్లూ ఈక్వల్స్ టు ఎంత? 5/3. నెక్స్ట్ ఆరెంజ్ బై ద రెడ్ డిఫరెన్స్ మనకు ఇది 1 తర్వాత చేద్దాం. ఓకే, నెక్స్ట్ పేజ్లో మనకి ఇక్కడ ఏమొచ్చింది? రెడ్ బై బ్లూ కదా. సో రెడ్ బై బ్లూ, ఇది ఎంత? రేషియోస్ ఎంత దీనికి? 9:5. 9:5. ఓకే, అండ్ అలాగే మనకు ఎల్లో ఆరెంజ్ ఎంత? ఎల్లో 3, ఆరెంజ్ రెడ్ 5. ఎల్లో 3 అండ్ మనకు ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఎల్లో 3 అండ్ రెడ్ అనేది 5 parts, ఎల్లో అనేది 3 parts. సో రెడ్ అనేది 5 parts. ఓకే, అండ్ మనకు ఎల్లో, సో ఎల్లో అనేది 3 parts. రైట్. అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు మనకి? ఇక్కడ ఆరెంజ్ అనేది 5 parts, బ్లూ అనేది 3 parts. ఆరెంజ్ అనేది 5 parts, బ్లూ అనేది 3 parts. అంతే కదా. ఆరెంజ్ అనేది మనకు 5 parts, బ్లూ అనేది 3 parts. బ్లూ ఆరెంజ్ కదా. సో ఆరెంజ్ అనేది 3 parts, బ్లూ అనేది 3 parts, బ్లూ 3 parts, ఆరెంజ్ 5 parts. దీన్ని సాల్వ్ చేయాలి. అప్పుడు మనం రైట్ హ్యాండ్ సైడ్లో ఉన్నదేమో రైట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నదో లెఫ్ట్ హ్యాండ్ వాల్యూస్ రాయాలి. సో ఇక్కడ ఇది 5 వస్తుంది. ఓకే, దీనికి రైట్ హ్యాండ్ సైడ్లో ఇంకేముంది? ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 రాయాలి. రైట్. అట్లాగే ఇది లెఫ్ట్ హ్యాండ్ కదా, సో దీనికి లెఫ్ట్ హ్యాండ్ ఎంటీ ఉంది కాబట్టి 3. రైట్. అండ్ ఇక్కడ 9. ఓకే, ఈ విధంగా రాయాలి. ఇప్పుడు మనం దీన్ని చేసే చూడండి, 9 3 3s 9, 9 9 ఎంత? 81. రైట్. అండ్ 9 5s 45. 45 into 3, 45 into 3 అంటే 135. రైట్. నెక్స్ట్ 5 5s 25. 25 into 3 75. నెక్స్ట్ ఇది 5 cube ఎంత? 125. ఓకే, మనకు ఏమి ఇచ్చాడు ఇక్కడ? 4th హింట్, ఆరెంజ్కి రెడ్కి డిఫరెన్స్ 60. ఇక్కడ ఆరెంజ్ రెడ్ డిఫరెన్స్ ఎంత? చూడండి, ఇది ఆరెంజ్ రెడ్కి డిఫరెన్స్ ఎంత? 10 parts. 10 parts డిఫరెన్స్ ఎంత? 60. 10 parts డిఫరెన్స్ ఎంత? 60. అప్పుడు 1 part ఎంత అవుతుంది? 6. సో మనకి ఏం అడుగుతున్నాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు మనకి? టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ అడుగుతున్నాడు మనకి. సో ఇక్కడ ఏం అడిగాడు? మనకు టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ అడిగాడు. సో టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ అంటే మనము ఇది మొత్తం టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ కదా. సో మొత్తం ఈ టోటల్ నెంబర్ చేస్తే మనకు ఆ వాల్యూ అనేది వస్తుంది. సో చూడండి, ఇది 125కి ప్లస్ 75 200, 200 ప్లస్ 135 335 ప్లస్ 1 336 ప్లస్ 80, 336 ప్లస్ 80 అంటే 416. సో 416 పార్ట్స్ ఎంతనో మనకి కావాలన్నమాట. రైట్. 416 పార్ట్స్ ఎంతనో కావాలి. సో మనం 416 పార్ట్స్ అంటే చూడండి, ఇక్కడ మనకి 60/10 into 416 పార్ట్స్. రైట్. ఈ 0కి ఈ 0 క్యాన్సిల్ అయితే మనకు ఒకసారి చూడండి, మనకు 6 6 36. రైట్. 6 1 6 ప్లస్ 3 9, 6 4 24. సో 2496. మనకు ఆప్షన్లో 2496 ఏదైతే ఉంటుందో అది మన టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్. మనకు ఆప్షన్లో 2496 ఆప్షన్ బి అనేది దాంట్లో మనకు 2496 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎంత? 2496 అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. చూడండి, ఇక్కడ
ఈ సమ్ ఈజ్ డివైడెడ్, ఒక సమ్ అనేది డివైడ్ అయింది, ఏది ఏబిసిడి. ఓకే, ఒక సమ్ అనేది ఎలా డివైడ్ అయింది, ఏబిసిడి పార్ట్స్ గా డివైడ్ అయింది, సచ్ దట్ ద రేషియో ఆఫ్ ద షేర్స్ అండ్ ఏ అండ్ బి రేషియో ఎంత 4:5 అండ్ బి అండ్ సి రేషియో ఎంత 3:7. ఏ అండ్ బి రేషియో ఎంత మనకు 4:5 అండ్ బి:/సి మనకు బి అండ్ సి రేషియో ఎంత 3:7. నెక్స్ట్ సి:/డి రేషియో ఎంత 4:3 అండ్ మనకు దీంట్లో డిఫరెన్స్ ఇచ్చాడు, ఏది ఏ అండ్ డి డిఫరెన్స్ ఈజ్ 28,500. ఓకే, మనకు ఏకి డికి డిఫరెన్స్ ఎంత 28,500. దెన్ ఏమడుగుతున్నాడు, ఏ అండ్ బి సమ్ అడుగుతున్నాడు, సమ్ ఏది ఏ అండ్ డికా, అంటే ఏ అండ్ డి డిఫరెన్స్ ఇచ్చాడు, మనకు ఆ రెండు ఏ అండ్ డి యొక్క సమ్ అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో మనము క్వశ్చన్ చూసాం కదా, ఆన్సర్ చేద్దాం ఒకసారి. మనకు మామూలుగా సింగిల్ రేషియో ఇచ్చాడు, దీంట్లో మనకు 2 వాల్యూస్ రేషియో ఇచ్చాడు, సేమ్ ఇందాక చేసిన ప్రాసెసే చూడండి, A:/B, రైట్, A:/B మనకు A:/B రేషియో ఎంత 4:5, రైట్, మనకి A:/B రేషియో ఎంత 4:5. కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకు, ఇక్కడ నెక్స్ట్ B:/C ఇచ్చాడు. సో B:/C అంటే B పక్కన C రాసి మనకు రేషియో ఎంత ఇక్కడ 3:7. సో ఇక్కడ 3, రైట్, అండ్ ఇక్కడ 7. నెక్స్ట్ C:/D ఎంత ఇచ్చాడు మనకు 4:3. సో మనకు CD, సో మనకి ఎంత 4:3, రైట్. నెక్స్ట్ మనకు డిఫరెన్స్ ఇచ్చాడు, డిఫరెన్స్ ఫస్ట్ ఇది కనుక్కున్న తర్వాత మనకు డిఫరెన్స్ చేద్దాము. ఓకే, ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వాల్యూస్ చూడండి 4 and 4, ఇక్కడ చూడండి 5 and 7, రైట్. ఇప్పుడు మనం ఈ వాల్యూ చేద్దాం, 4 4 16 into 3 48, రైట్. 5 into 3 15 into 4 60, చూడండి 5 7 35 into 4 70 into 2 అంటే 140. నెక్స్ట్ 15 7 లేదా 15 7 105, 15 7 105. చూడండి ఇక్కడ మనకు డిఫరెన్స్ ఏమి ఇచ్చాడు, ఏ అండ్ డికి డిఫరెన్స్ ఎంత ఇచ్చాడు 2850. ఇక్కడ దీంట్లో ఏ అండ్ డికి మనకు డిఫరెన్స్ ఎంత చూడండి, ఏ అండ్ డికి డిఫరెన్స్ ఎంత 57, ఎందుకంటే 48 కదా, 48 2 కలిపితే మనకు 50. సో 52 + 5 57 పార్ట్స్ వాల్యూ ఎంత 28500, రైట్. మనకి ఏం అడుగుతున్నాడు, సమ్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చాడు, సమ్ ఇచ్చాడు కదా, చూడండి ఇక్కడ సమ్ ఇచ్చాడు, ఏది ఏ అండ్ డి సమ్ ఇచ్చాడు. సో ఏ అండ్ డి సమ్ ఎంత 148 + 5 153. సో 153 పార్ట్స్ వాల్యూ ఎంత, సో 153 పార్ట్స్ వాల్యూ అంటే 28500 by 57 into 153, రైట్. అప్పుడు మనం దీన్ని చేయాలంటే చూడండి ఒక్కసారి క్లియర్గా అర్థం చేసుకోండి. మనకు 570 హాఫ్ ఎంత, 570 హాఫ్ ఎంత మనకు 570 హాఫ్ ఎంత 285. సో మనం ఇక్కడ 570 అనుకుంటే ఇది 285 5 టైమ్స్ పోతుంది, రైట్. 570 హాఫ్ ఎంత మనకు 570 హాఫ్ ఎంత 285. సో 570 హాఫ్ ఎంత 285 అంటే మనం ఇక్కడ 57 into 5 చేస్తే మనకి ఎంత వస్తుంది 285 వస్తుంది. సో 500, సో 153 into 500, రైట్. అప్పుడు మనకు చూడండి 15 5s 75, 15 3s 15, ఓకే 75. కానీ ఈ వాల్యూస్ మనకి ఇక్కడ 100 డిజిట్లో, ఇది 10 డిజిట్లో ఉంది, ఇక్కడ కూడా 100 డిజిట్లో ఉంది. సో మనం చూడండి, లేకపోతే డైరెక్ట్గా మనము 2 zeros యాడ్ చేసేసుకోవచ్చు, మీకు అట్లా అర్థం కాకపోతే 15 5s 15 3s 15, 5 5s 25 + 1 26, రైట్. 5 1s 5 + 2 76500. మనకు దీనికి మనము సమ్ ఏమంత వస్తుంది, ఏ అండ్ డికి 76500.
ఆప్షన్ డి అనేది మనకు వస్తుంది అనమాట. ఓకే, మనకు సమ్ ఏది డిఫరెన్స్ ఎంత, మనకు డిఫరెన్స్ అయితే మనకు 2850 కదా, మనం దాన్ని సమ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 76500. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ద రేషియో ఆఫ్ ద సమ్ ఆఫ్ ద సాలరీస్ ఆఫ్ ఏ అండ్ బి అండ్ డిఫరెన్స్ ఆఫ్ దేర్ సాలరీస్ 5:3. ఓకే, ఇప్పుడు రేషియో ఉంది, రేషియో ద సమ్ ఆఫ్ ద సాలరీస్ ఏ అండ్ బి అండ్ ద డిఫరెన్స్, ఇక్కడ సమ్. ఓకే, ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ ద రేషియో ఆఫ్ ద సమ్ సాలరీస్ అండ్ ఏ అండ్ బిది, ఏ అండ్ సమ్ సాలరీస్ ఏ అండ్ బిది, డిఫరెన్స్ ఆఫ్ ద మళ్ళీ ఏది సేమ్ సాలరీస్ ఏది మళ్ళీ దేర్ అన్నాడు. దేర్ అంటే ఏంటిది ఏ అండ్ బిది, రైట్? అంటే ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి, ఏ మైనస్ బి. ఏ ప్లస్ బి అంటే సమ్, ఓకే, అండ్ ఏ మైనస్ బి అంటే మనకు డిఫరెన్స్. దీని రేషియో ఎంత అన్నాడు 5:3. ఇక్కడ 5:3, దీని రేషియో ఎంత అన్నాడు 5:3, రైట్? నెక్స్ట్ దాని తర్వాత ఏమన్నాడు ద రేషియో ఆఫ్ ద సమ్, ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ద సాలరీస్ B:C, బి అండ్ సిది అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ మళ్ళీ. సో డిఫరెన్స్ ఆఫ్ దేర్ మళ్ళీ బి అండ్ సిది ఎంత 7:2, రైట్? 7:2 అంటే ఇక్కడ చూడండి ఒకసారి, మనకు బి ప్లస్ సి బై బి మైనస్ సి ఎంత 7:2, రైట్? అండ్ ఏ ఈజ్ హైయెస్ట్ అండ్ బి ఈజ్ ద లోయెస్ట్. బి ఈజ్ ద లోయెస్ట్ అంటే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనము బి మైనస్ సి రాసాం కదా, ఇక్కడ బి మైనస్ సి రాసాం, కానీ మనకు బి అనేది లోయెస్ట్ అన్నాడు కాబట్టి మనము దీన్ని తీసేసి ఏం రాయాలి, దీన్ని తీసేసి ఏం రాయాలి మనము సి మైనస్ బి రాయాలి. ఓకే, బి మైనస్ సి రాయొచ్చు, కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు ఈ పాయింట్లో బి ఈజ్ ద లోయెస్ట్, బి లోయెస్ట్ అన్నాడు. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏంటిది దీంట్లో, వాట్ ఈజ్ ద శాలరీ ఆఫ్ బి. సి ఎంత శాలరీ అడుగుతున్నాడు, టోటల్ ఎంత ఇచ్చాడు, టోటల్ ఎంత 68,000. టోటల్ ఎంత మనకి 68,000 అనమాట. ఓకే, మనము దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం, రైట్? మనం దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి ఏమొస్తుంది, క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3a ప్లస్ 3b ఈక్వల్స్ టు 5a మైనస్ 5b, రైట్? అప్పుడు 3a మైనస్ 5a 2a, ఓకే, ఈజ్ ఈక్వల్స్ టు 3b ప్లస్ 5b 8b, రైట్? అప్పుడు మనకు 2 1s 2 4 times, రైట్? ఓకే, మన 2 1s 2 4 times, 2 1s 2 4 times. అప్పుడు మనకు ఏ వాల్యూ ఎంత మనకు 4b, ఏ వాల్యూ ఎంత మనకి 4b. అండ్ అలాగే మనకు ఇప్పుడు ఇక్కడ చూడండి, దీన్ని మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు b ప్లస్ సి అంటే 2b ప్లస్ 2c ఈక్వల్స్ టు మనకు 7c మైనస్ 7b, 7c మైనస్ 7b, రైట్? మనము దీంట్లో చూడండి 2b ప్లస్ 7b 9b ఈక్వల్స్ టు 5c 2c ఎంత 5c, 2c ప్లస్ 2c మైనస్ 7c 5c. ఓకే, అండ్ సి వాల్యూ ఎంత మనకు దీంట్లో 9/5 ఇంటూ బి. సి వాల్యూ ఎంత మనకు 9/5 ఇంటూ బి, రైట్? మనము నెక్స్ట్ తీసుకుంటే మనకు దీంట్లో చూడండి ఒక్కసారి, మనకు ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి కదా. సో ఏ ప్లస్ బి ప్లస్ సి మనకు ఎంత ఇచ్చాడు 68,000.
ఏ ప్లస్ బి ప్లస్ సి ఆల్ టోటల్ వాల్యూ ఎంత 68,000 కదా 68,000. మనకు ఏ వాల్యూ ఎంత ఇక్కడ ఏ వాల్యూ ఎంత మనకు 4b ఇది 4b ప్లస్ మనకు బి వాల్యూ అంటే బీనే ప్లస్ సి వాల్యూ ఎంత మనకు సి వాల్యూ మనకి ఎంత 9/5 ఇక్కడ 9/5 బి. సో సి వాల్యూ మనము ప్లేస్ చేసుకుంటే 9/5 into b is equals to 68,000 రైట్. మనం ఇది 5b ఇది మొత్తం 5b ప్లస్ 9/5 into b is equal to 68,000 రైట్. ఇప్పుడు మనము దీన్ని ఎల్సిఎం చేస్తే మనకు ఏమొస్తుంది 5 వస్తుంది రైట్ 5 వస్తుంది. మనము దీన్ని 5 ఇప్పుడు దీంతో మనం మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే 5 1 5 5 into 5 25b ప్లస్ 9b ఈజ్ ఈక్వల్స్ టు ఎంత 68,000 రైట్. అప్పుడు మనకి ఇదంతా వస్తుంది 25 ప్లస్ 25b ప్లస్ 9b 25b ప్లస్ 9b ఎంత 34b. సో 34b by 5 ఈక్వల్స్ టు 68,000 రైట్. మనకి ఇక్కడ చూడండి 34 1 times 34 2 times రైట్. బి వాల్యూ ఎంత చూడండి 5 into 2000 అప్పుడు మనకు బి వాల్యూ ఎంత 10,000 సరే బి వాల్యూ మనకు 10,000. ఓకే మనకి ఏం కనుక్కోమన్నాడు సి వాల్యూ కనుక్కోమన్నాడు. సి వాల్యూ ఎంత ఇక్కడ మనకు సి వాల్యూ కనుక్కోమన్నాడు. సి వాల్యూ ఏంది మనకి ఇక్కడ 9/5 into b. బి వాల్యూ ఎంత 10,000 రైట్. అప్పుడు మనము 5 1 మనం దీన్ని 5 1 5 2 times క్యాన్సిల్ చేసినాం అనుకోండి 9 into 2 18,000. సో మనకు సి వాల్యూ ఎంత మనకు 18,000 మనకు సి వాల్యూ ఎంత 18,000. సో మనకు ఆప్షన్లో 18,000 ఎక్కడ ఉందో అదే కరెక్ట్ ఆన్సర్ 8,000 10 12 14,000. ఓకే నన్ ఆఫ్ ది ఆప్షన్ మనకు దీంట్లో కరెక్ట్ నన్ ఆఫ్ ది ఆప్షన్ ఎందుకంటే మనకు ఆప్షన్ ఇక్కడ ఇవ్వలేదు. సి శాలరీ ఇచ్చాడు కానీ మనకు ఇక్కడ మనకు ఆప్షన్లో ఇవ్వలేదు కాబట్టి నన్ ఆఫ్ ది ఆప్షన్ అనేది మనకు కరెక్ట్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏ సమ్ ఆఫ్ 24,000 ఈజ్ డివైడెడ్ అమాంగ్ PQR. 24,000 PQR మధ్యలో డివైడ్ చేశారు. ఓకే 24,000 అమౌంట్ PQ and R such that if ఒకవేళ 800 plus 1,200 and 2,000 ఈ అమౌంట్ వాజ్ సబ్ట్రాక్టెడ్ ఈ 24,000 నుంచి అమౌంట్ సబ్ట్రాక్ట్ చేస్తే దెన్ ద రిమైనింగ్ అమౌంట్ ఈజ్ ఆర్ ఇన్ ద రేషియో. ఆ రిమైనింగ్ అమౌంట్ అయితే ఏదో ఉందో ఆ 24,000 నుంచి అమౌంట్ తీసేసినాక సబ్ట్రాక్ట్ చేసినాక మాకు రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దాని రేషియో ఎంత 3:2:5 అనమాట. నెక్స్ట్ వాట్ వుడ్ హ్యావ్ బీన్ ద రేషియో ఆఫ్ షేర్స్ 1,200, 1,800 and 1,000 rupees respectively added to their original shares. అంటే 24,000కి ఈ అమౌంట్ యాడ్ చేసిన తర్వాత ఒరిజినల్ రేషియో ఎంతనో మనకు కనుక్కోమన్నాడు. ఓకే 24,000కి ఈ అమౌంట్ కలిపిన తర్వాత రేషియో ఎంత ఒరిజినల్ రేషియో ఎంతనో మనకి కనుక్కోమని అంటున్నాడు అనమాట. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. క్వశ్చన్ చూసాం కదా ఇప్పుడు ఆన్సర్ చూడండి ఒకసారి. మనకు బేసిక్ మెథడ్ ఒకటి చెప్తున్నాను. బేసిక్ మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు P plus Q plus R ఈక్వల్స్ టు ఎంత 24,000 రైట్. P plus Q plus R ఈజ్ ఈక్వల్ టు ఎంత 24,000. మనకు దీంట్లో ఈ అమౌంట్ ఎంత 800, 1,200, 2,000 ఈ అమౌంట్ ఏమైంది సబ్ట్రాక్ట్ అయింది. సో సబ్ట్రాక్ట్ అయిన తర్వాత మనకి రేషియో ఎంత వచ్చింది రిమైనింగ్ అమౌంట్ రేషియో ఎంత. సో ఇక్కడ మనకు దీని రేషియో ఎంత మనకి దీని రేషియో 3:2:5 రేషియో ఎంత 3:2:5. సో మనకు ఇప్పుడు ఈ వాల్యూని ఎలా రాయొచ్చు మనము P మైనస్ ఇక్కడ ఎంత వాల్యూ 800 ఈక్వల్స్ టు మనకు రేషియోలో ఇచ్చాడు కదా రేషియోలో అమౌంట్లో రేషియోలో ఇచ్చాడు కదా. నెక్స్ట్ Q మైనస్ ఎంత 1,200 Q మైనస్ 1,200
ఈజ్ టు నెక్స్ట్ ఆర్ మైనస్ 2000 ఈక్వల్స్ టు రేషియో ఎంత మనకు 3:2:5 3:2:5. సో మనం దీన్ని ఇండివిజువల్గా రాస్తే P - 800 ఈజ్ ఈక్వల్స్ టు ఇది మనము ఈ వాల్యూస్ని మనము జస్ట్ సపోజ్ ఇది 3:2 డైరెక్ట్గా వాల్యూస్ కాకుండా ఎక్స్ లేకపోతే కేలో రాద్దాము. ఓకే, మనం ఈ వాల్యూస్ని మనము లెట్స్ కే అనుకుందాం లేదా ఎక్స్ అనుకోవచ్చు. ఓకే, మనం ఇక్కడ కేలో అనుకుంటే అప్పుడు పీ వాల్యూ ఎంత అవుతుంది 3K + 800 అవుతుంది, రైట్. అలాగే ఇక్కడ క్యూ వాల్యూ ఏమవుతుంది Q - 1200 ఈక్వల్స్ టు 2K అనుకుంటే మన క్యూ వాల్యూ ఈక్వల్ టు ఎంత 2K + 1200, రైట్. అండ్ ఇక్కడ ఆర్ వాల్యూ చూడండి R - 2000, రైట్. R - 2000 ఈక్వల్స్ ఎంత 5K. అప్పుడు ఆర్ వాల్యూ కావాలంటే మనం ఏం చేయాలి R ఈక్వల్స్ టు 5K + 2000. ఓకే, మనకు పీ వాల్యూ వచ్చింది, క్యూ వాల్యూ వచ్చింది, ఆర్ వాల్యూ వచ్చింది. సో ఈ వాల్యూని మనం దీంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది, ఇప్పుడు ఈ వాల్యూని మనము ఈ PQR వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు పీ వాల్యూ బదులు ఏం రాయొచ్చు, ఇది రాయొచ్చు కదా 3K + 800. ఓకే, అండ్ క్యూ వాల్యూ బదులు మనం ఏం రాయొచ్చు, ఈ వాల్యూ రాయొచ్చు కదా. సో క్యూ బదులు మనం ఇది రాస్తున్నాం కదా. సో 2K + 1200. ఆర్ వాల్యూ బదులు మనం ఇది రాస్తున్నాం అనమాట 5K + 2000 ఈక్వల్ ఎంత 24,000, రైట్. అప్పుడు మనము కేలన్నీ ఒక వాల్యూ తీసుకుంటే 3K + 2K 5K + 5K 10K. ఓకే, మనకు 10K వచ్చింది. ఇక్కడ చూడండి 800 + 1200 2000 + 2000 4,000. ఈ 4,000లోకి దీన్ని 24,000లోకి 24,000 తీస్తే మనకి ఎంత వస్తుంది 20,000. అప్పుడు కే వాల్యూ ఎంత అవుతుంది, ఈ 0కి 0 క్యాన్సిల్. సో అప్పుడు ఏం మిగులుతుంది కే వాల్యూ ఈక్వల్ టు 2000, రైట్. మనకు కే వాల్యూ ఎంత వచ్చింది 2000. ఈ 2000 అనేది కే వాల్యూ కదా. సో దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనము ఈ వాల్యూస్ అనేది ఈ 3K దాంట్లో ఈ 2K ఈ 5K సబ్స్టిట్యూట్ చేస్తే ఒక్కసారి చూడండి, మనము దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమొస్తుంది 3K + 3K × 2000 అంటే 3 × 2 6,000 + 800. ఓకే, ఈ వాల్యూస్ని మనము వేరే నెక్స్ట్ పేజ్లో రాద్దాం. 3K + 800, రైట్. ఇక్కడ మన క్యూ వాల్యూ ఏమి ఇచ్చాడు 2K + 1200 అండ్ ఆర్ వాల్యూ ఎంత మనకి 5K + 2000. మనకు కే వాల్యూ ఇప్పుడు కే వాల్యూ ఎంత 2000 సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 3K × 2000 + 800, రైట్. ఈ అమౌంట్కి మనకు ఎంత ఇది 6,800 కదా, రైట్. ఈ వాల్యూ మనకు 6,800. అండ్ ఇక్కడ చూడండి 2K × 2000 ఎంత 4,000 + 1200 ఇదంతా 5,200, రైట్. అండ్ ఇక్కడ చూడండి 5K × 2000 అంటే 5 × 2000 ఎంత మనకు 10,000, రైట్. 10,000 + 2,000, రైట్. ఎంత 12,000. సో ఈ వాల్యూస్కి అంటే ఈ టోటల్ వాల్యూస్కి ఏం యాడ్ చేయాలి 1200 1800 1000 రూపీస్ యాడ్ చేయాలి. అంటే 1200 1800 దీనికి 1200 యాడ్ చేసింది లాస్ట్లో, దీనికి 1800 అండ్ దీనికి 1000 రూపీస్ యాడ్ చేస్తే
6,800 plus 12,000, 8,000, right? 5,200 plus 1,800, 7,000, and 12,000 plus what's the 12,000 plus 1,000, 13,000. సో వీటి మధ్య రేషియో ఎంత? దీని మధ్య రేషియో అంటే మనము ఈ జీరోస్ని క్యాన్సిల్ చేస్తే మనకి ఏమొస్తుంది రేషియో? 8:7:3 అనే రేషియో మనకు వస్తుంది అనమాట. సో 8:7:3 అనే రేషియో మనకు వస్తుంది అనమాట, రైట్? అండ్ ఈ వాల్యూని ఇంత పెద్ద కాకుండా మనము షార్ట్ కట్లో చేయవచ్చు. ఓకే, షార్ట్ కట్లో ఎలా చేస్తామంటే ఒక్కసారి చూడండి. షార్ట్ కట్లో చూడండి, మనకు రేషియో ఏది ఇచ్చాడు? రేషియో ఇచ్చాడు మనకి. ఫస్ట్ మనకు అమౌంట్ ఎంత? 24,000 కదా అమౌంట్. ఈ 24,000 లకించి మనకి ఎంత తీసేశాడు? ఇక్కడ 800 ప్లస్ 1200, 2,000 ప్లస్ 2,000 అంటే 4,000. సో 4,000 అమౌంట్ తీసేశాడు. 4,000 అమౌంట్ తీసేశాడు. 4,000 అమౌంట్ తీసేశాడు అంటే 4,000 అమౌంట్ తీసేశాడు. 4,000 అమౌంట్ తీసేశాడు. 4,000 అమౌంట్ తీసేశాడు. సో ఎంత మిగిలింది? 20,000 మిగిలింది, రైట్? ఈ 20,000 మిగిలింది. ఈ 20,000 ఒక రేషియో ఎంత? 3:2:5. అంటే 20,000 రేషియో ఎంత? 3:2:5. 20,000 రేషియో. అప్పుడు 20,000 వాల్యూ ఉంది కదా, ఈ 20,000ని ఇవన్నీ పార్ట్స్? 10 పార్ట్స్ కదా. సో 1 పార్ట్ వాల్యూ ఎంత? 1 పార్ట్ వాల్యూ ఎంత? 2,000 కదా. అప్పుడు 1 పార్ట్ వాల్యూ 2,000 అయితే ఇక్కడ 3 పార్ట్స్ వాల్యూ ఎంత? ఇది 6,000, రైట్? ఇది 4,000, ఇది 10,000. ఓకే, 4,000 వాల్యూ తీసేసినాక దాని రేషియో ఎంత? మనకు 6,000, 4,000, 10,000, రైట్? వీటి నుంచి అమౌంట్ తీసేయంగా ఇది P, ఇది Q అండ్ ఇది R కదా. సో మనకు Q నుంచి ఎంత తీసేశాడు? క్వశ్చన్లో ఇక్కడ 800 తీసేశాడు, రైట్? 800 తీసేయంగా 800 ఇక్కడ తీసేసింది కాబట్టి తీసేసాం కనుక మనకు వాల్యూ ఎంత? సో ఇక్కడ మనకి ఎంత? 800 వాల్యూ కలపాలి కదా. కలిపితే మనకి ఎంత వస్తుంది? 6,800 వస్తుంది, రైట్? అలాగే దీనికి ఎంత తీసేశాడు? 1,200 తీసేశాడు, రైట్? 1,200 వాల్యూ తీసేశాడు. అంటే ఒరిజినల్ వాల్యూ ఎంత? మనకు 5,200, రైట్? దీనికి ఎంత తీస్తాడు? 2,000. సో ఒరిజినల్ వాల్యూ ఎంత? 12,000. మనకు P:Q వాల్యూ వచ్చింది. దీనికి ఎక్స్ట్రా అమౌంట్ యాడ్ చేసారు క్వశ్చన్లో. ఏది? మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. దీనికి అమౌంట్ యాడ్ చేసారు. ఎంత? 12, 18, 1,000. చూడండి ఇక్కడ దీనికి 1,200, దీనికి 200 యాడ్ చేయంగా దీనికి 1,800 యాడ్ చేస్తున్నాడు Qకి. దీనికి 1,000 రూపీస్ యాడ్ చేశారు, రైట్? దీనికి 1,000 రూపీస్ యాడ్ చేసారు, రైట్? యాడ్ చేస్తే మనకు వచ్చిన వాల్యూ ఎంత? 6,800 ప్లస్ 1,200 ఎంత? 8,000, రైట్? అలాగే 5,200 ప్లస్ 1,800 7,000. అలాగే 12,000 ప్లస్ 1,000 13,000. సో జీరోస్ క్యాన్సిల్ చేస్తే మనకు రేషియో ఎంత వచ్చింది? 8:7:13. ఇది సింగిల్ స్టెప్ మన క్వశ్చన్ ఈజీగా అర్థం కావడానికి అండ్ క్వశ్చన్లో మనం ప్రాబ్లం ఇంత టైం తీసుకోకుండా సింపుల్గా చేయడానికి అనమాట. ఓకే, అండ్ మనకు ఇక్కడ ఆప్షన్లో ఏది ఉంది? ఏ ఆప్షన్ కరెక్ట్? మనకు ఆప్షన్ 8:7:3 8:7:13 అని మనకు ఆప్షన్. ఇది కరెక్ట్ అయిన ఆన్సర్ అనమాట మనకి. ఓకే, ఇప్పుడు మనము నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ద ట్రైన్ ఫేర్ అండ్ బస్ ఫేర్ బిట్వీన్ 2 stations ఇన్ ద రేషియో ఎంత? 7:12. ఓకే, ట్రైన్ ఫేర్ అండ్ బస్ టికెట్ ఎంత? ఇనిషియల్లీ 7:12 అండ్ ట్రైన్ ఫేర్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఎంత ఇంక్రీజ్ అయింది? 28.47% ఇంక్రీజ్ అయింది. అండ్ బస్ ఎంత ఇంక్రీజ్ అయింది? బస్ కూడా ఇంక్రీజ్ అయింది. ఎంత? 12.5% ఇంక్రీజ్ అయింది. మనకి ఏం అడుగుతున్నాడు? వాట్ ఈస్ ద రేషియో బిట్వీన్
రివైజ్ ట్రైన్ ఫేర్ అండ్ బస్సు, ట్రైన్ అండ్ బస్ ఫేర్ ఎంత అని అడుగుతున్నాడు మనకి. ట్రైన్ అండ్ బస్ ఫేర్ ఎంత వాల్యూస్ అని అడుగుతున్నాడు మనకి, రేషియో అడుగుతున్నాడు. సో ఒక్కసారి చూడండి, ఇనిషియల్లీ ఎంత ఉంది మనకు ట్రైన్ ఫేరు, ఇనిషియల్లీ అండ్ ట్రైను అండ్ బస్సు, రైట్. ఇనిషియల్లీ ట్రైన్ ఫేరు అండ్ బస్ ఫేరు. ట్రైన్ ఎంత 7 పార్ట్స్, బస్ ఎంత 12 పార్ట్స్, రైట్. ట్రైన్ ఏమో 7 పార్ట్స్, బస్ ఏమో ట్రైన్ ఏమో 7 పార్ట్స్, బస్ ఏమో 12 పార్ట్స్. దీనికి ఇది ట్రైన్ ఫేర్ ఎంత ఇంక్రీజ్ అయింది, 28 4/7% ఇంక్రీజ్ అయింది. మనకు 28 4/7% అంటే ఎంత మనకి, 28 4/7% అంటే ఎంత మనకి, మనకు 2/7. ఇది ఏమైంది, ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అవడం వల్ల ఇది ఇంక్రీజ్ అయింది కదా, సో మనం దీన్ని ఎలా రాస్తాము, 9/7 రాస్తాం, రైట్. 1/7 వాల్యూ ఎంత మనకు, 1/14.27 కదా, 14.27 కదా. దానికి 2 టైమ్స్ ఎంత, 28.57. సో 4/7 వాల్యూకి 5/7 వాల్యూ వస్తుంది అనమాట, రైట్. అప్పుడు మనకు ట్రైన్ ఇది ఇంక్రీజ్ అయింది. మనకి ఇక్కడ ఏమైంది, బస్ ఫేర్ ఎంత 12.5%. 12.5% అంటే మనకు 1/8 ఇంక్రీజ్ అయింది. సో ఇంక్రీజ్ అయిన వల్ల మనకు ఏమైంది, ఇది 9/8 రాయొచ్చు మనం. ఇది ఇంక్రీజ్ అయింది కదా, సో 9/8, రైట్. ఇది ఇంక్రీజ్ అయింది, అది కూడా ఇంక్రీజ్ అయింది అనమాట. సో మనం దీన్ని ఇప్పుడు చూడండి, ఇది ఇంక్రీజ్ అయింది ఎంత, 9/7 పార్ట్స్, 9/7% ఇంక్రీజ్ అయింది. ఇది ఎంత ఇంక్రీజ్ అయింది, 9/8 ఇంక్రీజ్ అయింది, రైట్. ఇది ఇంక్రీజ్ అయింది. సో మనం దీన్ని ఎలా రాయొచ్చు, 7 × 9/7, రైట్, ఈస్టు ఇదంతా 12 × 9/8. ఓకే, ఈ 7కి ఈ 7 క్యాన్సిల్, 4 2s 4 3s, రైట్. ఈ 9కి ఈ 9 క్యాన్సిల్, అప్పుడు 2:3. ఎందుకు చూడండి ఒక్కసారి, ఎందుకు మనకు ఇది వచ్చిందని అంటే, ఒక్కసారి చూడండి, మనకు ఇక్కడ ఏం లేదంటే 1 మిగిలినట్టు, = ఇక్కడ 3/2 ఉన్నట్టు. సో మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. ఇది ఎంత అంటే ఇది 1/3/2 అన్నట్టు. సో 1/3/2 అంటే మనం 1/3/2 అంటే మనం ఎలా రాస్తాము దీన్ని, 1 × 2/3 కదా, రైట్. అప్పుడు మనకి ఏమొస్తుంది, ఇది 2/3. సో సేమ్ వాల్యూ ఇక్కడ 2:3గా రాసాం మనము. ఇది స్టెప్పులు రాయకుండా జస్ట్ సింపుల్ స్టెప్లో 2:3గా రాసాం. ఓకే, ఇక్కడ దీనికి సంబంధించిన ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ డిలో ఉంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ అనమాట. ఓకే, నెక్స్ట్, the price of 2 articles are in the ratio 5:8. ప్రైస్ ఆఫ్ 2 ఆర్టికల్స్ యొక్క ప్రైస్ ఏ రేషియోలో ఉన్నాయి, 5:8 రేషియోలో ఉంది, 5:8 రేషియోలో ఉంది. అండ్ ద ప్రైస్ ఆఫ్ ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ ఇంక్రీజ్డ్. ఎంత ఇంక్రీజ్ అయింది, X% ఇంక్రీజ్ అయింది. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ యొక్క ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయింది, X% ఇంక్రీజ్ అయింది. సెకండ్ ఆర్టికల్ ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అయింది, మనకు 12.5% ఇంక్రీజ్ అయింది. ఫస్ట్ ఆర్టికల్ ప్రైస్ ఏమో X% ఇంక్రీజ్ అయింది, అండ్ సెకండ్ ఆర్టికల్ ప్రైస్ ఏమో మనకు 12.5% ఇంక్రీజ్ అయింది. దెన్ ద న్యూ రేషియో బికమ్స్, కొత్త రేషియో ఎంత, 11:18. ఓకే, ఇంక్రీజ్ అయిన తర్వాత మనకు X% అండ్ 12.5% ఇంక్రీజ్ అయిన తర్వాత మనకు కొత్త రేషియో ఏమొచ్చింది, 11:18 వచ్చింది. ఓకే, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ X వాల్యూ అనుకోమంటున్నాడు మనల్ని. ఓకే, X వాల్యూ ఎంత ఇంక్రీజ్ అయింది అనేది కనుక్కోమంటున్నాడు మనల్ని. ఓకే, X వాల్యూ ఎంత ఇంక్రీజ్ అయింది అనేది కనుక్కోమంటున్నాడు మనల్ని. చూడండి ఒకసారి, ఇప్పుడు మనకు ఇనిషియల్గా ఆర్టికల్స్ A అండ్ B అనుకుందాం. ఓకే, A అండ్ B అనుకుందాం. సో ఆర్టికల్స్ A అండ్ B అనుకున్న తర్వాత వాటి రేషియో ఎంత, 5:8. ఇనిషియల్ ఇవి ఇనిషియల్, రైట్. ఇనిషియల్ రేషియో ఇంత. ఈ ఇనిషియల్ రేషియోకి
ఫస్ట్ ఆర్టికల్కి ఎంత ఇంక్రీజ్ అయింది, X% ఇంక్రీజ్ అయింది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆర్టికల్కి X% ఇంక్రీజ్ అయింది. సో దీనికి X% ఇంక్రీజ్ అయింది, X% ఇంక్రీజ్ అయింది. సో X% ఇంక్రీజ్ అయినప్పుడు మనం X% అంటే 10% ఇంక్రీజ్ అయితే ఎలా రాస్తాం మనము? ఒకవేళ 10% ఇంక్రీజ్ అయితే మనం ఎలా రాస్తాము 110% అని రాస్తాము. 110% అంటే ఏంటిది? 100% ప్లస్ 10% కదా, రైట్? మనము 10% ఇంక్రీజ్ అని రాస్తే మనం ఎలా రాస్తాము? 110% అని రాస్తాము. ఎందుకు 110% అంటే 100 ప్లస్ 10%. అలాగే ఇప్పుడు X% ఇంక్రీజ్ అంటే మనం ఎట్లా రాయాలి దీన్ని? 100 ప్లస్ X%. 100 ప్లస్ X% ఇంక్రీజ్ అయిందని రాయాలి. సో మనము ఇక్కడ X% ఎట్లా రాయాలి? 100 ప్లస్ X%, రైట్? 100 ప్లస్ X% ఇంక్రీజ్ అయిన తర్వాత ఈ వాల్యూకి ఎంత ఇంక్రీజ్ అయింది? 12.5% ఇంక్రీజ్ అయింది. 12.5% అంటే ఎంత మనకి? 12.5% అంటే ఎంత మనకి? ఎంత? మనకి 1/8 ఇంక్రీజ్ అయింది కదా. సో మనము ఎట్లా రాయొచ్చు దీన్ని? 9/8, రైట్? అంటే ఇది 9/8 పార్ట్స్ ఇంక్రీజ్ అయింది. సో మనం దీన్ని, ఇది ఇంక్రీజ్ అయింది. దీని తర్వాత ఇంక్రీజ్ అయిన తర్వాత మనకు కొత్త రేషియో ఎంత వచ్చింది? 11:8 వచ్చింది, రైట్? 11:8 వచ్చింది. ఇది ఎంత? ఇది ఫైనల్ రేషియో. సో అప్పుడు మనము ఈ వాల్యూస్ని చూడండి ఒకసారి. 500 ప్లస్ X% డివైడెడ్ బై, రైట్? ఇక్కడ మనము ఈ వాల్యూని డైరెక్ట్గా మనం ఎలా రాస్తాం చూడండి ఒకసారి. 8 పార్ట్స్ ఇంటూ 9/8 కదా, రైట్? ఈ 8కి ఈ 8 క్యాన్సిల్ అయితే ఏం మిగిలింది? 9 మిగిలింది. కానీ యాక్చువల్గా ఇది ఎంత ఉంది? యాక్చువల్గా ఎంత ఉంది? ఇది ఈ వాల్యూ 18 ఉంది. సో 9, దీని రేషియో వాల్యూ ఎంత? 11/18, రైట్? ఇప్పుడు మనం దీన్ని క్యాన్సిలేషన్ చేద్దాం. క్యాన్సిలేషన్ చేస్తే మనం చూడండి ఒకసారి. 9 1s 9 2 times, రైట్? అప్పుడు మనకి ఇది ఏమొస్తుంది? క్రాస్ మల్టిప్లికేషన్ అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ అయితే 2 into 5 10. 100 ప్లస్ X% ఈక్వల్స్ టు 11. అప్పుడు 100 ప్లస్ X% ఈక్వల్స్ టు 10, 11/10, రైట్? 11/10. అప్పుడు మనకు 100 ప్లస్ X% 11/10 కదా. సో 11/10 అంటే 1.11. అప్పుడు 100 ప్లస్ X% అంటే 100 కదా, ఈక్వల్స్ టు 1.11 అయితే 100 ప్లస్ X ఎంత? 1.11 ఇంటూ 100 కదా. అప్పుడు 100 ప్లస్ X ఈజ్ ఈక్వల్స్ టు 110. అప్పుడు X ఈజ్ ఈక్వల్ టు 110 మైనస్ 100, 10. అప్పుడు మనకు ఆప్షన్లో 10%, డి ఆప్షన్ మనకు కరెక్ట్. 10% ఇంక్రీజ్ అయింది అనమాట. ఓకే, 10% ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్, ఇన్ అన్ ఆఫీస్ దేర్ ఆర్ 5,400 ఎంప్లాయీస్. ఒక ఆఫీస్లో ఎంతమంది ఉన్నారు? 5,400 ఎంప్లాయీస్ ఉన్నారు. అండ్ ద రేషియో ఆఫ్ ద అర్బన్ అండ్ రూరల్ స్టాఫ్. అర్బన్ అండ్ రూరల్ స్టాఫ్ ఎంత? 5:4. ఒక ఆఫీస్ ఉన్నారు, ఆఫీస్లో అర్బన్ అండ్ రూరల్ ఉంటారు. ఆ అర్బన్ స్టాఫ్ 5 parts, రూరల్ స్టాఫ్ 4 parts. ఆఫ్టర్ సమ్ న్యూ ఎంప్లాయీస్ జాయిన్, కొత్త ఎంప్లాయీస్ జాయిన్ అయిన తర్వాత, అవుట్ ఆఫ్ విచ్ 120 రూరల్ అండ్ ద న్యూ రేషియో బికమ్స్. అవుట్ ఆఫ్ విచ్ కొత్త ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు, దాంట్లో ఎంతమంది ఉన్నారు? 120 రూరల్కి జాయిన్ అయ్యారు అనమాట. ఓకే, ఆఫీస్లో కొంత ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు. ఇనిషియల్లీ 5,400 ఏమంటారు ఎంప్లాయీస్ ఉన్నారు. దాంట్లో అర్బన్కి సంబంధించిన వాళ్ళు 5 parts ఉన్నారు, రూరల్కి సంబంధించిన వాళ్ళు 4 parts ఉన్నారు. తర్వాత ఏమైంది? కొత్త ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు. దాంట్లో ఆ కొత్త ఎంప్లాయీస్ జాయిన్ అయిన దాంట్లో ఎంతమంది? 120 రూరల్ ఎంప్లాయీస్ ఉన్నారు. రూరల్ ఎంప్లాయీస్ 120 ఉన్నారు. అండ్ కొత్త రేషియో వచ్చింది మనకు 11:9 వచ్చింది. కొత్త రేషియో వచ్చింది మనకి 11:9.
కొత్త రేషియో మనకి ఏమొచ్చింది 11:9 వచ్చింది. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ న్యూ అర్బన్ ఎంప్లాయీస్ అంటే కొంత అర్బన్ ఎంప్లాయీస్ అంటే రూరల్ ఎంప్లాయీస్ ఇచ్చాడు, కొత్తగా వచ్చిన వాళ్ళలో రూరల్ ఎంప్లాయీస్ ఇచ్చాడు, కొత్తగా అర్బన్ ఎంప్లాయీస్ ఎంతమంది వచ్చారనేది మనకు కనుక్కోమంటున్నాడు. ఓకే, మొత్తం వచ్చిన దాంట్లో అర్బన్ ఎంప్లాయీస్ రూరల్ ఎంప్లాయీస్ 120 వస్తే అర్బన్ ఎంప్లాయీస్ ఎంత అనేది మనం క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. రైట్, చూడండి ఒకసారి ఆన్సర్. మనకు రేషియో ఎలా ఇచ్చాడు, అర్బన్ అండ్ రూరల్ కదా. సో అర్బన్ అండ్ రూరల్, ఓకే, అర్బన్ అండ్ రూరల్. ఎన్ని పార్ట్స్, ఇది 5 పార్ట్స్, ఇదేమో 4 పార్ట్స్. ఓకే, ఇది 5 పార్ట్స్ ఉన్నారు, వీళ్ళేమో 4 పార్ట్స్ ఉన్నారు. కానీ ఇది మొత్తం ఎన్ని పార్ట్స్, ఇవి మొత్తం 9 పార్ట్స్, ఇది 9 పార్ట్స్ కదా. సో 9 పార్ట్స్ వాల్యూ ఎంత, 5400. 9 పార్ట్స్ వాల్యూ ఎంత, 9 పార్ట్స్ వాల్యూ ఎంత మనకు, 9 పార్ట్స్ వాల్యూ ఎంత 5400. అప్పుడు 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది, 1 పార్ట్ వాల్యూ ఎంత అవుతుంది 600. 9 1 9 6, రైట్. అప్పుడు 1 పార్ట్ వాల్యూ 600. అప్పుడు 5 పార్ట్స్ వాల్యూ అవుతుంది, 5 అంటే 600, అప్పుడు ఇది 3000 అవుతుంది, రైట్. అలాగే ఇది ఇనిషియల్ కదా, ఇనిషియల్లీ ఉన్నారు, ఇనిషియల్లీ 3000. ఇక్కడ 5 into 600, 4 into 600 ఎంత 2400. ఓకే, దీని తర్వాత కొంతమంది అర్బన్ ఎంప్లాయీస్, ఓకే, కొంతమంది అర్బన్ ఎంప్లాయీస్ కొంతమంది రూరల్ ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు, రైట్. కొంతమంది అర్బన్ ఎంప్లాయీస్ అండ్ కొంతమంది రూరల్ ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు. మనము ఎంతమంది జాయిన్ అయ్యారు అంటే X మెంబర్స్ జాయిన్ అయ్యారు అనుకుందాం జస్ట్. అండ్ ఇక్కడ ఎంత ఇచ్చారు మనకు, డైరెక్ట్గా 120 మెంబర్స్ జాయిన్ అయ్యారు అని ఇచ్చారు. ఆ జాయిన్ అయిన వాళ్ళలో వీళ్ళకి మనకు తెలియదు కాబట్టి X అనుకున్నాం. ఓకే, ఆ జాయిన్ అయిన వాళ్ళలో మనకు తెలియదు కాబట్టి X అనుకున్నాం. కానీ ఇక్కడ ఎంత ఇచ్చాడు, 120 రూరల్ మెంబర్స్ ఇచ్చారు, సో 120 మెంబర్స్ రూరల్. కానీ ఫైనల్ రేషియో ఎంత మనకు, ఫైనల్ రేషియో ఎంత ఇచ్చాడు మనకి, ఎంత 11:9 ఇచ్చాడు, 11:9 ఇచ్చాడు. అప్పుడు ఇది యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇది 2520 వస్తుంది, రైట్. అంటే 9 parts is equal to ఎంత, ఇది 9 parts is equal to ఎంత, 9 parts is equal to 2520, అంటే 2520. అప్పుడు ఎన్నిసార్లు బాగా అరేంజ్ చేస్తుంది ఇది చూడండి ఒకసారి. 9 2s 18, 7 ఉంటుంది, ఓకే. 9 8s, ఓకే, 9 8s అంటే 280 టైమ్స్, అంటే 280 టైమ్స్. అంటే ఈ దీన్ని కూడా మనం 280 into 280 చేస్తే మనకి ఏమొస్తుంది, ఎంతమంది యాడ్ అయ్యారో తెలుస్తుంది. సో మనము 280 into 11, రైట్. అప్పుడు 280 into 280, రైట్, ఎంత 3080. సో ఎంతమంది యాడ్ అయ్యారు, 3080 మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఫైనల్గా. ఓకే, 3800, 2520 మెంబర్స్ ఉన్నారు. కానీ దీనికి డిఫరెన్స్ ఎంత, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత, దీనికి చూడండి ఇక్కడ 3800 అండ్ 3000, 3080 అండ్ 3000 అండ్ 3080 డిఫరెన్స్ ఎంత, దీనికి డిఫరెన్స్ ఎంత, 80. సో ఎంతమంది అర్బన్ ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు, బి, ఆప్షన్ బి అనేది కరెక్ట్. మనకి కొత్తగా ఎంతమంది అర్బన్ ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు, మనకి 80 మెంబర్స్ కొత్తగా ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు. ఓకే, కొత్తగా ఈ 3000 నుంచి ఎంతమందికి వచ్చారు, 11% ఎంత 3080 కదా. 3000 నుంచి 3080 మెంబర్స్ అయ్యారు. ఇనిషియల్గా ఎంత ఉండే 3000 ఉండే, తర్వాత 3080 అయ్యారు. సో ఎంతమంది జాయిన్ అయినట్టు, 80 మెంబర్స్ అర్బన్ ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్. In a school there were 1800 students and the ratio of the number of the boys and girls. In a school there are 1800 students, మొత్తం 1800 స్టూడెంట్స్ ఉన్నారు. The ratio of the number of boys to girls ఎంత, 7:5.
ఓకే 1800 స్టూడెంట్స్ని బాయ్స్ గర్ల్స్గా మనం ఎంత 7 పార్ట్స్ అండ్ గర్ల్స్ 5 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఓకే ఆఫ్టర్ సమ్ డేస్ 320 గర్ల్స్ వర్ జాయిన్డ్. ఓకే కొన్ని రోజుల తర్వాత 320 గర్ల్స్ జాయిన్ అయ్యారు. బట్ సమ్ స్టూడెంట్స్ లెఫ్ట్, కొంతమంది స్టూడెంట్స్ వెళ్ళిపోయారు. యాజ్ అ రిజల్ట్ ద రేషియో ఆఫ్ ద బాయ్స్ అండ్ గర్ల్స్, రిజల్ట్లో బాయ్స్ అండ్ గర్ల్స్ రేషియో ఎంత 4:5 అయింది. అంటే బాయ్స్ 4 పార్ట్స్, గర్ల్స్ 5 పార్ట్స్ అయినారు. ఫైండ్ ద నంబర్ ఆఫ్ బాయ్స్ హూ లెఫ్ట్ ద స్కూల్. ఎంతమంది బాయ్స్ స్కూల్ నుంచి విడిచి వెళ్ళిపోయారో కనుక్కోమని అంటున్నాడు. ఓకే ఫస్ట్ 1800 స్టూడెంట్స్ ఉన్నారు. దాంట్లోకి ఈ రేషియో బాయ్స్ గర్ల్స్ రేషియో 7:5 అంటే బాయ్స్ 7 పార్ట్స్, గర్ల్స్ 5 పార్ట్స్. అండ్ ఆఫ్టర్ సమ్ డేస్ ఎంత 320 గర్ల్స్ జాయిన్ అయ్యారు, కానీ బాయ్స్ వెళ్ళిపోయారు అనమాట. బాయ్స్ లెఫ్ట్. తర్వాత బాయ్స్ వెళ్ళిపోయిన తర్వాత రేషియో ఎంత ఉంది 4:5 ఉంది. అండ్ మనకి ఏం కనుక్కోమన్నాడు, బాయ్స్ ఎంతమంది వెళ్ళిపోయారు స్కూల్ నుంచి, ఎంతమంది బాయ్స్ స్కూల్ నుంచి వెళ్ళిపోయారో మనకు కనుక్కోమని అంటున్నాడు అనమాట. ఓకే ఇనీషియల్గా బాయ్స్ అండ్ గర్ల్స్ ఇనిషియల్ రేషియో ఎంత, ఇనిషియల్ రేషియో ఎంత మనకు 7 పార్ట్స్, 7x = 5x. అంటే ఇది ఎన్ని పార్ట్స్ 12 పార్ట్స్. ఇది 12 పార్ట్స్ మొత్తం ఎంత 1800 స్టూడెంట్స్. 12 పార్ట్స్ ఎంత 1800 స్టూడెంట్స్. అప్పుడు 1 పార్ట్ ఎంత అవుతుంది, 1 పార్ట్ అంటే చూడండి 1 పార్ట్ అంటే ఎంత అవుతుంది 12 1s 12 అండ్ 60 ఉంటుంది. సో 150. సో 1 పార్ట్ = 150. అప్పుడు 7 పార్ట్స్ ఎంత అవుతుంది మనకి 7 పార్ట్స్ ఎంత అవుతుంది మనకి 7 × 150. సో 7 × 150 ఎంత 1050 రైట్. ఇప్పుడు 5 × 150 750. ఓకే అండ్ తర్వాత ఏమైంది 320 గర్ల్స్ జాయిన్ అయ్యారు. ఓకే ఇది బాయ్స్, ఇనిషియల్ గర్ల్స్. తర్వాత ఏమైంది 320 గర్ల్స్ జాయిన్ అయ్యారు. సో 320 గర్ల్స్ జాయిన్ అయిన తర్వాత 320 గర్ల్స్ జాయిన్ అయిన తర్వాత ఫైనల్ రేషియో ఎంత ఉంది 4:5 ఉంది. 4:5 ఉంది రైట్. ఫైనల్ రేషియో ఎంత ఉంది 4:5 ఉంది. కానీ ఇక్కడ చూడండి మనం ఇక్కడ గర్ల్స్ ఎంత ఉంది 700 300 1050 + 20 70. సో 1070. ఈ 1070ని పార్ట్స్గా డివైడ్ చేస్తే 5 పార్ట్స్ ఇది. సో 1070/5 పార్ట్స్ అనుకుంటే 1 పార్ట్ = ఎంత 2s 1s 4s అంటే 1 పార్ట్ = 214. 1 పార్ట్ = 214 అంటే ఇది 214 టైమ్స్ మనకు మల్టిపుల్ అవుతుంది అనుకుంటే మనము దీనికి 214 టైమ్స్ మనం మల్టిపుల్ చేయాలి రైట్. అప్పుడు 4 4s 16 1 4 1s 4 + 1 5 4 2s 8 856. కానీ 856 నుంచి కొంతమంది బాయ్స్ వెళ్ళిపోయారు కదా. ఇది కొంతమంది బాయ్స్ వెళ్ళిపోయారు. ఎంతమంది వెళ్ళిపోయారు అనేది ఇప్పుడు మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి బాయ్స్ వెళ్ళిపోయారు అన్నారు కదా. సో ఇనీషియల్గా 1050. ఇనీషియల్గా బాయ్స్ ఎంత 1050. సో ఇనీషియల్గా 1050 కానీ ఇప్పుడు ఉన్నది ఎంత 856. ఓకే ఇనీషియల్గా 1050 అండ్ ఇప్పుడు ఉన్నది ఎంత 856. 856కి 44 కలిపితే 900. 44 కలిపితే 900. 44 కలిపితే 900 + 100 144. 144 + 50 194 రైట్. ఎక్స్ వాల్యూ ఎంత 194. ఎంతమంది బాయ్స్ స్కూల్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. ఓకే ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇక్కడ x + y / z = 3:2. అంటే ఇక్కడ చూడండి x + y + z = రేషియో ఎంత 3:2 అండ్ y + z అండ్ x రేషియో ఎంత 7:4. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x + z/y. ఓకే అప్పుడు మనం చూడండి ఒక్కసారి. ఇక్కడ మనం వేరే వాల్యూ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు లేదు అని అంటే ఇక్కడ x వాల్యూ వస్తుంది,
ఇక్కడ జెడ్ వాల్యూ వస్తుంది, రెండు ఒకటి ఎక్స్ వాల్యూ వస్తుంది, ఒకటి జెడ్ వాల్యూ వస్తుంది. సో మనము ఇది ఎలా రాయొచ్చు ఒకసారి చూడండి. ఎక్స్ ప్లస్ వై బై జెడ్ ఈక్వల్స్ టు రేషియో ఎంత 3:2, రైట్. అండ్ అలాగే ఇదంతా వై ప్లస్ జెడ్ బై ఎక్స్ ఇన్ రేషియో ఎంత 7:4. సో 3:2 అంటే మొత్తం ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్, రైట్. 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ ఇంటూ ఇది ఎన్ని పార్ట్స్? 7. ఎందుకంటే ఇది ఎందుకు బయట మంచి వాల్యూస్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా పోయిందంటే ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఇక్కడ, ఎక్స్ వై జెడ్ ఇక్కడ, ఎక్స్ వై జెడ్ ఇక్కడ. సో మనకు కావాల్సింది కూడా అక్కడ ఎక్స్ వై జెడ్నే. సో మనకు దీంట్లోనే కనుక్కుంటే అయిపోతుంది. ఓకే, అప్పుడు మనకు ఈ 5 పార్ట్స్ కదా, ఇదంతా 11 పార్ట్స్ అంటే 5 × 11 అంతా 55 కదా. సో ఇక్కడ కూడా ఇది 11 పార్ట్స్ ఇంటూ 5 55 పార్ట్స్. అంటే దీన్ని ఈక్వేట్ చేస్తున్నాం మనము, దీన్ని మనము ఈక్వేట్ చేస్తున్నాం. అప్పుడు మనకు ఎక్స్ ప్లస్ వై, అప్పుడు మనకు ఎక్స్ ప్లస్ వై ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై బై జెడ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏమొస్తుంది మనకు వై ప్లస్ జెడ్ బై ఎక్స్ వాల్యూ వస్తుంది. సో ఒక్కసారి చూడండి, 3/2 కదా ఇది. సో ఇది 5 పార్ట్స్. మనము దేంతో ఇంటూ మల్టిప్లై చేస్తాం? 11తో చేస్తాం. అంటే 3 × 11 ఎంత? 33 బై 11 × 2 22, రైట్. అలాగే ఇది 11 పార్ట్స్ కదా. సో 7/4 అనేది 11 పార్ట్స్. అప్పుడు 7 × 5 35, రైట్. 5 × 4 20. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకు ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది. ఎక్స్ వాల్యూ ఎంత? 20. ఇదిగో ఎక్స్ వాల్యూ 20, జెడ్ వాల్యూ ఎంత? 22. అంటే మనము ఎక్స్ వాల్యూ 20 అండ్ జెడ్ వాల్యూ ఎంత? మనకి 22. కానీ మనకు కావాల్సింది దీంట్లో వై వాల్యూ కావాలి. సో మొత్తం టోటల్ ఎంత? ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ వాల్యూ ఎంత మనకు? 55. సో 55 మైనస్ ఇవి యాడ్ చేస్తే ఎంత? 42. అంటే మనకు వై వాల్యూ కావాలంటే 55 మైనస్ 42 చేస్తే ఎంత? 13. సో మనకు వై వాల్యూ ఎంత వస్తుంది? వై వాల్యూ ఈక్వల్స్ టు 13, రైట్. అప్పుడు మనకు ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది, జెడ్ ఎక్స్ వాల్యూ వచ్చింది, వై వాల్యూ వచ్చింది, జెడ్ వాల్యూ వచ్చింది. అప్పుడు మనం ఇది కనుక్కోవచ్చు కదా. సో చేయాలంటే ఏమొస్తుంది మనకి? ఎక్స్ ప్లస్ జెడ్. ఎక్స్ ఎంత? 20, రైట్. జెడ్ ఎంత? 22 బై వై వాల్యూ ఎంత? 13. సో మనకు రేషియో ఎంత వస్తుంది? 42/13. ఓకే, 42/13. మనకు రేషియో ఏంటిది? ఆన్సర్ ఏమొస్తుంది? బి. మనకు ఆప్షన్ బి అని మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అనమాట. ఓకే, అండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. మనకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? క్వశ్చన్లో మనకి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు చూడండి. సమ్ అమౌంట్ ఆఫ్ మనీ హ్యాస్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ PQR. సమ్ అమౌంట్ ఎంత తెలియదు కానీ అమౌంట్ మనకు PQRకి డిస్ట్రిబ్యూట్ చేశాడు. ఓకే, అండ్ ఎంత రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశాడు? PQRలో 6:5:4 6:5:4 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశాడు. అండ్ బట్ బై మిస్టేక్ హీ డిస్ట్రిబ్యూటెడ్ ఇంత అమౌంట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి, కానీ ఎంత రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశాడు? 1/6, 1/4, 1/4 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేశాడు. డ్యూ టు మిస్టేక్ క్యూకి ఎంత లాస్ వచ్చింది? 240 రూపాయలు లాస్ వచ్చింది. ఓకే, మిస్టేక్ చేయడం వల్ల 6:5:4లో చేయాలి, కానీ 1/6, 1/5, 1/4లో చేశారనమాట. సో దానివల్ల క్యూకి ఎంత లాస్ వచ్చింది? 240 రూపాయలు లాస్ వచ్చింది. ఓకే, ఫైండ్ ద టోటల్ అమౌంట్ విచ్ హ్యాస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్. టోటల్ అమౌంట్ ఎంతనో కనుక్కోమంటున్నాడు మనని. టోటల్ అమౌంట్ ఎంతనో మనకి కనుక్కోమని అంటున్నాడు అనమాట. ఓకే, ఇప్పుడు మనకు టోటల్ అమౌంట్ తెలియదు. టోటల్ అమౌంట్ తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటాము? ఎక్స్ అనుకుందాం, రైట్. ఓకే, మన టోటల్ అమౌంట్ తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటాము? ఎక్స్ అనుకుంటాం. టోటల్ అమౌంట్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం, రైట్. టోటల్ అమౌంట్ మనకు తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటే ఈ టోటల్ అమౌంట్లో
ఇది ఎవరెవరికి PQR ముగ్గురికి డిస్ట్రిబ్యూట్ జరిగింది. ఓకే, PQ అండ్ R, రైట్. PQRకి డిస్ట్రిబ్యూట్ అయింది. ఎంత అయింది? కరెక్ట్ ఎంత అసలు? కరెక్ట్ ఎంత? 6:5:4 రేషియోలో జరగాలి, రైట్. 6:5:4 రేషియోలో జరగాలి. ఓకే, ఇది కానీ ఏ రేషియోలో జరిగింది? 1/6 రాంగ్ రేషియోలో జరిగింది. ఈ రాంగ్ రేషియో ఎంత? 1/6:1/5:1/4 రేషియోలో జరిగిందనమాట. ఓకే, ఈ టోటల్ పార్ట్స్ ఎంత మనకి? 6 + 4 10 + 5 15 పార్ట్స్ ఇవి, రైట్. కానీ ఎంత పార్ట్స్లో జరిగింది? మనము ఫస్ట్ ఇది చేయాలంటే మనం దీన్ని ఎల్సిఎం తీయాలి, రైట్. ఎల్సిఎం తీద్దాము. ఏది? 6 5 4 వీటికి ఎల్సిఎం తీస్తే మనము చూడండి 2 3s 2 5s, ఇది మనకి ఎంత? 2s, రైట్. ఎంత వచ్చింది మనకి ఎల్సిఎము? 15 to 30 30 × 2 60. సో మనకు దీని ఎల్సిఎంలో మనకి ఎంత వచ్చింది? ఎల్సిఎం ఎంత? 60. ఈ 60 1/6లో ఎన్నిసార్లు పోతుంది? 10 times పోతుంది, రైట్. అలాగే ఇక్కడ చూడండి, ఇది 1/5. 60 1/5లో ఎన్నిసార్లు పోతుంది? సో 12 times, రైట్. అప్పుడు మనకి ఇది ఎంత వస్తుంది? 12, రైట్. అదేవిధంగా ఇది చూడండి మీరు 1/4 కదా. ఈ 1/4 6లో ఎన్నిసార్లు పోతుంది? మనకు 15 times పోతుంది, రైట్. 15, రైట్. ఈ మొత్తం ఎన్ని పార్ట్స్? ఇదంతా మొత్తం ఎన్ని పార్ట్స్ ఇవి? చూడండి 10 10 10 ఎంత? 30 30 + 7 37 పార్ట్స్. ఓకే, ఇక్కడ 15 పార్ట్స్ ఉన్నది, ఇక్కడ మనకు 37 పార్ట్స్ ఉన్నది. కానీ మనకు క్వశ్చన్లో క్యూకి ఎంత లాస్ వచ్చింది? 240 వచ్చింది. సో మనకు క్వశ్చన్లో ఇప్పుడు ఎంత వచ్చింది? 240 లాస్ వచ్చింది. ఓకే, మనం టోటల్ ఎంత అనుకున్నాము? X అనుకున్నాము, రైట్. అప్పుడు మన క్యూ షేర్లో మనకు లాస్ ఎంత? క్యూ షేర్లో లాస్ ఎంత? 240 రూపీస్, రైట్. ఇప్పుడు మనకు చూడండి మొత్తం ఎన్ని పార్ట్స్? 15 పార్ట్స్లో 5 కదా క్యూ షేర్ది. 5/15 × X మైనస్ ఇక్కడ చూడండి ఎంత? 12 పార్ట్స్ 37 పార్ట్స్లో 12 parts/37 parts ఈజ్ ఈక్వల్స్ టు డిఫరెన్స్ లాస్ ఎంత? 240. లాస్ ఎంత మనకి? 240. అప్పుడు మనం ఇది 5 1s 5 3 times. సో ఇది మనం ఎట్లా? X/3, రైట్. మైనస్ 12X/37 ఈజ్ ఈక్వల్స్ టు 240. అప్పుడు మనం చూడండి మనకు దీనికి ఎల్సిఎం తీస్తాం. మనకి ఎంత వస్తుంది? 30 × 3 ఎంత? 30 × 3 ఎంత మనకు? 90. 90యా? 30 × 3 ఎంత మనకి? 90. 3 × 7 21. 90 + 20 3 × 7 ఎంత? 21. 7 3 21 + 90 ఎంత? 111. సో 111 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 37 times పోతుంది. సో 37 2x మైనస్ 111 దీంట్లో ఎన్నిసార్లు పోతుంది? 3 times పోతుంది. 3 × 12 36. X ఈజ్ ఈక్వల్ టు 240, రైట్. 240. అప్పుడు మనం చూడండి 37x మైనస్ 36x ఈజ్ ఈక్వల్ టు X ఈజ్ ఈక్వల్స్ టు ఇది డివైడబుల్ ఉంది కదా, ఇటు సైడ్ వెళ్తే ఈజ్ ఈక్వల్ టు ఇటు సైడ్ వెళ్తే మనకు ఏమవుతుంది? మనకు ఇంటూ అవుతుంది. సో 240 × 311. 240 × 311. సో 240 × 311 అంటే చూడండి ఇక్కడ 240 × 311 కదా, రైట్. అప్పుడు ఇది 240 అండ్ 240. సో మనకి ఏమొస్తుంది? 26640. చూడండి 26640. మనకు ఆప్షన్లో మనకి ఎక్స్ వాల్యూ ఏమొచ్చింది? 26640. మనకు ఎక్స్ వాల్యూ ఎంత? 26640
0. ఈ ఆప్షన్ మనకు టోటల్ వాల్యూ ఎంత కనుక్కోమన్నాడు కదా, టోటల్ వాల్యూ మనకు ఎంత 26640. ఆప్షన్ ఏ అనేది మనకు వచ్చిందనమాట దీంట్లో. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒక్కసారి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ఇన్ ఏ క్లాస్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ ద స్టూడెంట్స్ రేషియో ఇచ్చాడు. ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్ అండ్ థర్డ్ డివిజన్. రేషియో ఎంత, డివిజన్ రేషియోస్ ఎంత, 7:4:9, 7:4:9 రెస్పెక్టివ్లీ. ఆఫ్టర్ రీచెకింగ్ అయిన తర్వాత ఎంత, 560 స్టూడెంట్స్ ఫ్రమ్ థర్డ్ డివిజన్ నుంచి ఏమయ్యారు, ప్రమోట్ అయ్యారు. ఏ డివిజన్కి, ఫస్ట్ డివిజన్ అండ్ సెకండ్ డివిజన్కి. ఓకే, రీచెకింగ్ అయిన తర్వాత 560 స్టూడెంట్స్ థర్డ్ డివిజన్ నుంచి మనకు ఫస్ట్ డివిజన్కి సెకండ్ డివిజన్కి చేంజ్ అయ్యారు అనమాట. ఓకే, అండ్ అప్పుడు చేంజ్ అయిన తర్వాత రేషియో ఎంత, 5:3:4. ఇనిషియల్ ఎంత రేషియో, 7:4:9. ఓకే, మనకి ఏం కనుక్కోవాలి, టోటల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్డ్, ఎంతమంది పాస్ అయ్యారో స్టూడెంట్స్ కావాలి. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కావాలి మనకి, రైట్. ఇప్పుడు చూడండి ఒక్కసారి మనకు ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్, థర్డ్ డివిజన్, ఇవి డివిజన్స్. ఫస్ట్ డివిజన్, సెకండ్ డివిజన్, థర్డ్ డివిజన్. ఇనీషియల్ ఎంత ఉండే రేషియో, ఇనీషియల్ రేషియో ఎంత వాళ్ళది, 7:4:9, రైట్. అప్పుడు 7:4:9. ఓకే, 7:4:9. సో ఇది మొత్తం ఎన్ని పార్ట్స్ ఇవి, 7:4:9 ఎంత, 20 పార్ట్స్. ఓకే, అండ్ ఇనీషియల్ ఇది అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ ఏంటిది, ఏ పార్ట్స్ వచ్చినది తర్వాత, దీని నుంచి ఈ థర్డ్ గ్రేడ్ నుంచి, ఈ థర్డ్ డివిజన్ నుంచి ఏకి సెకండ్ డివిజన్కి వచ్చారు, ఫస్ట్ డివిజన్కి వచ్చారు. అంటే కొత్త వాళ్ళు యాడ్ అవ్వలేదు, కానీ ఈ డివిజన్లో ఉన్న వాళ్ళే దీంట్లోకి వచ్చారు. ఫైనల్ రేషియో ఎంత మనకి, 5:3:4, రైట్. 5:3:4, రైట్. ఇది ఎన్ని పార్ట్స్, 5:3:4 కదా, 5+4 9, 9+3 12. సో ఇది 12 పార్ట్స్. ఒక్కటి గమనించండి మీరు, దీంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో, ఈ మొత్తం క్లాస్లో ఎంతమంది, ఇనిషియల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఫైనల్ కూడా అంతమంది స్టూడెంట్సే ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ థర్డ్ డివిజన్ నుంచి స్టూడెంట్స్ సెకండ్ డివిజన్కి, ఫస్ట్ డివిజన్కి వెళ్ళడం వల్ల రేషియో మారిపోయింది. ఓకే, అప్పుడు రేషియో మారిపోయింది కాబట్టి మనం దీన్ని ఈక్వల్ చేస్తే మనకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో తెలిసిపోతుంది, రైట్. ఎందుకు, మనకు కొత్త స్టూడెంట్స్ యాడ్ అవ్వలేదు, యాడ్ చేయడానికి కొత్త స్టూడెంట్స్ యాడ్ అవ్వలేదు, కాబట్టి దీని నుంచి దీనికి వెళ్ళారు. సో అదే ఇంకో కొత్త రేషియోలోకి అయితే వచ్చింది. కాబట్టి మనం ఈ రేషియోలు ఈక్వల్ ఉండాలి కదా, ఎందుకంటే ఇనిషియల్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో తర్వాత కూడా మనకు అంతమంది స్టూడెంట్సే ఉన్నారు, కొత్త వాళ్ళు యాడ్ అవ్వలేదు. సో ఇనిషియల్గా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో తర్వాత కూడా అంతమంది ఉండాలి. సో ఈ రేషియో సేమ్ ఉండాలి మనకి. ఈ రేషియో డిఫరెన్సెస్ మనకు తెలియాలి అని అంటే ఇది మనం ఈక్వల్ చేయాలి. ఫస్ట్ ఈక్వల్ చేస్తే థర్డ్ డివిజన్ నుంచి ఫస్ట్ డివిజన్కి, థర్డ్ డివిజన్ నుంచి సెకండ్ డివిజన్కి ఎంతమంది స్టూడెంట్స్ వెళ్ళారో మనకు క్లియర్గా తెలుస్తుంది. ఓకే, అప్పుడు మనము ఏం చేయాలి, 12తో మల్టిప్లై చేయాలి మనకు. అప్పుడు 12 × 20 ఎంత మనకి, 240, రైట్. 240, రైట్. దీన్ని కూడా మనం చేస్తే 12 × 20 ఈజ్ ఎంత, 240. ఇప్పుడు దీన్ని ఈక్వల్ చేసాము, కానీ మనం దీంతో మల్టిప్లికేషన్ చేస్తే ఏ డివిజన్ నుంచి ఎన్ని పార్ట్స్ వెళ్ళిందనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకే, మొత్తము ఇప్పుడు చూడండి, మనము ఇక్కడ నుంచి ఇక్కడికి మనము ఎంత డివిజన్ వెళ్ళిందనేది మనకు తెలిస్తే, ఎన్ని పార్ట్స్ చేంజ్ అయినా తెలిస్తే, ఆ పార్ట్స్ని బట్టి మనకు ఈ 560 వాల్యూస్ థర్డ్ డివిజన్ నుంచి ఏ పార్ట్స్కి వెళ్ళిందనేది క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ చూడండి, మనము ఇక్కడ ఇది మొత్తం 20 పార్ట్స్ కదా, ఈ 20 పార్ట్స్ కాబట్టి మనం దీన్ని ఏం చేస్తాం, ఇప్పుడు ఈ 12తో ఇది మొత్తాన్ని 12తో మనం మల్టిప్లై చేస్తాం. అలాగే దీన్ని మనము 20తో మల్టిప్లై చేస్తాం, రైట్. అప్పుడు మనకి ఏమొస్తుంది, 12 × 7 84 వస్తుంది. 84 పార్ట్స్, 240 పార్ట్స్లో 84 పార్ట్స్ దీనికి. అలాగే 12 × 4 48 పార్ట్స్,
రైట్. 12 into 9 108 పార్ట్స్, రైట్. అలాగే ఇక్కడ ఉండండి 12 into 5 100, 5 into 20 100, 3 into 20 60, ఇదంతా 4 into 20 80. ఇప్పుడు ఒక్కసారి గమనించండి, మీరు ఒక్కసారి గమనించండి, చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత, 18. డిఫరెన్స్ ఎంత, 18 వచ్చిందా? డిఫరెన్స్ ఎంత, 18 పార్ట్స్. సో ఈ 18 పార్ట్స్ డిఫరెన్స్ ఏ డివిజన్కు ఈ డివిజన్కే వచ్చి ఉంటుంది కదా. సో ఏ డివిజన్కి ఎంత వచ్చింది చూడండి ఒక్కసారి. మనకు ఇదంతా 48 నుంచి 60కి వచ్చింది, అంటే 48 నుంచి 12 పెరిగింది. సో 12 పార్ట్స్ ఇక్కడ పెరిగింది, రైట్. అలాగే ఇక్కడ 16 నుంచి 100 పెరిగింది, అంటే ఇక్కడ 16 పార్ట్స్ పెరిగింది, 16 పార్ట్స్ పెరిగింది, రైట్. ఇక్కడ 28 పార్ట్స్ 28 పార్ట్స్లో ఇక్కడ 16 పార్ట్స్ వచ్చి పెరిగింది. ఇక్కడ మనకు ఫస్ట్ డివిజన్కి 16 పార్ట్స్ పెరిగింది, అండ్ మనకు సెకండ్ డివిజన్కి మనకు ఎన్ని పార్ట్స్ పెరిగింది, 12 పార్ట్స్ పెరిగింది అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు పెరగడం వల్ల ఏది థర్డ్ డివిజన్ ప్రమోటెడ్ అవ్వడం వల్ల మనకు ఎంత, 560 స్టూడెంట్స్, ఎంత 560 స్టూడెంట్స్ ఫ్రమ్ థర్డ్ డివిజన్. ఇప్పుడు 560 స్టూడెంట్స్ ఏ థర్డ్ డివిజన్ నుంచి వెళ్ళారు కదా. సో 560 స్టూడెంట్స్ థర్డ్ డివిజన్ నుంచి అయితే మన క్వశ్చన్లు ఏం అడుగుతున్నాడు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నాడు. సో ఈ మొత్తం అన్ని పార్ట్స్ మనం కనుక్కోవాలి. సో 240 పార్ట్స్ కనుక్కోవాలి. 28 పార్ట్స్ అంటే ఇప్పుడు చూడండి ఒక్కసారి, నెక్స్ట్ పేజ్లో ఖాళీ లేదు కదా, సరే కొత్త పేజ్ తీసుకుందాం, ఒక్క నిమిషం, 1 సెకండ్. 28 పార్ట్స్ థర్డ్ డివిజన్ నుంచి వెళ్తే ఎంత, 560 స్టూడెంట్స్ ప్రమోట్ అయ్యారు. 28 పార్ట్స్ 560 స్టూడెంట్స్ అయితే మనకు ఏం అడుగుతున్నాడు, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అడుగుతున్నాడు. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నది, ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత, 240. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని, 28 పార్ట్స్ అయితే మనకు 560 స్టూడెంట్స్ అయితే మన టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎన్ని, మనకు 240 పార్ట్స్. అప్పుడు 240 పార్ట్స్ చేయాలి మనం. 240 పార్ట్స్ ఎంత, రైట్. అప్పుడు 560 ఇంటూ డివైడెడ్ బై 28 పార్ట్స్ ఇంటూ మనకు 240. ఇది చేస్తే మనకు ఏమొస్తుంది, టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత మనకు తెలుస్తుంది. సో 28 1s 28 2s అంటే ఏంటిది, 28 ఇంటూ 240, రైట్. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత మనకి, 24 ఇంటూ 2 ఎంత, 48 2 zeros. సో టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత, 4800. ఓకే. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత, 4800. ఓకే. టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత మనకి, 4800 మెంబర్స్ స్టూడెంట్స్ అనమాట. ఓకే. నెక్స్ట్, P and Q are two alloys made up of gold and silver. P and Q రెండు alloys అనమాట. ఓకే. గోల్డ్ అండ్ సిల్వర్. బై మిక్సింగ్ ఇన్ ద రేషియో ఎంత, 13:17. ఓకే. అండ్ 13:17 అండ్ 2:3. ఓకే. 13:17 అండ్ 2:3 అనమాట. ఇఫ్ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ అలాయ్స్ P and Q, ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ P and Q ఆర్ మిక్స్డ్ టుగెదర్, మిక్స్ చేస్తే న్యూ ఫామ్ కొత్త అలాయ్ వస్తుంది అనమాట. ఫైండ్ ద రేషియో ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఇన్ ద న్యూ అలాయ్. కొత్త అలాయ్ యొక్క గోల్డ్ సిల్వర్ యొక్క కొత్త అలాయ్ యొక్క రేషియో అనుకోమంటున్నాడు వాళ్ళని. ఓకే. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన డేటాను బట్టి మనం చూడండి ఒకసారి, ఇచ్చిన డేటాను బట్టి ఒకసారి చూడండి. మనకు ఇది P. ఓకే. Pలో ఇక్కడ గోల్డ్ అండ్ సిల్వర్, రైట్. అలాగే క్యూలో క్యూ అనే అలాయ్లో దీంట్లో కూడా గోల్డ్ అండ్ సిల్వర్ రేషియో ఉంటుంది. దీంట్లో గోల్డ్ ఎంత, 13:17. దీంట్లో ఎంత, 2:3. సో ఇక్కడ ఈక్వల్ క్వాంటిటీ ఆఫ్ P అండ్ Q అన్నాడు కాబట్టి ఈ టోటల్ పార్ట్స్ ఎంత మనకి, 30 పార్ట్స్, రైట్. టోటల్ పార్ట్స్ ఎంత మనకి 30 పార్ట్స్. ఓకే. టోటల్ పార్ట్స్ ఎంత మనకి 30 పార్ట్స్ ఉన్నది, 30 పార్ట్స్ ఉన్నది. కానీ ఇది ఎన్ని పార్ట్స్ మనకి, ఇది ఓన్లీ 5 పార్ట్స్, రైట్. ఇది మనకు 30 పార్ట్స్, ఇదేమో మనకు 5 పార్ట్స్. సో ఇది ఈక్వల్ చేయాలి. సో ఇది ఈక్వల్ చేస్తే మనకు ఎలా చేయాలి, 5
దీంతో మనం డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? 6 వస్తుంది. సో మనం ఇంటూ సిక్స్ రాస్తే 5 ఇంటూ 6 30. సో ఇక్కడ 30 వస్తుంది, ఇక్కడ 30 వస్తుంది. సో ఈక్వల్ అయిపోతుంది. సో మనము దీన్ని ఎట్లా చేస్తాము? ఇంటూ చేయాలి కదా 6. ఇంటూ చేస్తే 6 2 12, 6 3 18. రైట్. ఇప్పుడు కొత్త అలైస్ మనం కలిపితే, ఈక్వల్ చేసిన అలైస్ని కొత్త అలైస్ మనం కలిపితే మనకి ఏమొస్తుంది చూడండి ఒకసారి. గోల్డ్ అండ్ సిల్వర్ కదా. సో గోల్డ్ సిల్వర్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంత ఉంది? 13 ఉంది, ఇక్కడ 12. 13 + 12 ఎంత? 25. రైట్. అండ్ ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 18 ఉంది, 35. రైట్. మనం దీన్ని క్యాన్సిలేషన్ చేస్తే మనకు 5 5s 5 7s. సో ఏ రేషియోలో కొత్త అలై వస్తుంది? కొత్త కాంబినేషన్ వస్తుంది. కొత్త అలై P అండ్ Q వాల్యూస్ వేస్తే మనకు ఈక్వల్ చేస్తే మనకి ఏ రేషియోలో వస్తుంది? మనకు 5:7 అనే రేషియోలో మనకు కొత్త అలై అని వస్తుంది అన్నమాట. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇప్పుడు 2 alloys A and B contain gold and silver. ఇక్కడ కూడా 2 alloys ఉన్నాయి. కంటైన్స్ ఏంటి? alloys A and B contains gold and silver in the ratio 11:4 and 5:3. If these 2 alloys are mixed together in the ratio 5:3. ఇందాక ఏమిచ్చాడు మనకి? కొత్త అలై కనుక్కోమన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఈ అలైస్కి, గోల్డ్ సిల్వర్ అలైస్కి, ఏది ఏకి బికి, దీనికి నువ్వు 5 parts 3 parts కలిపితే ఫైండ్ ద రేషియో ఆఫ్ కొత్త అలాయ్, కొత్త రేషియో కనుక్కోమన్నాడు మనల్ని. ఓకే. కొత్త రేషియో ఏంటిదో కనుక్కోమన్నాడు అన్నమాట. ఓకే. ఇప్పుడు చూడండి ఒక్కసారి, మనకు ఏ ఎంత ఇచ్చాడు మనకి? ఏలో గోల్డ్ ఎంత అండ్ సిల్వర్ ఎంత, అలాగే బిలో గోల్డ్ ఎంత అండ్ సిల్వర్ ఎంత మనకి. రైట్. అప్పుడు మనకు ఇక్కడ ఎంత? గోల్డ్ అండ్ సిల్వర్. దీంట్లో కూడా మనకు గోల్డ్ అండ్ సిల్వర్. రైట్. గోల్డ్ అండ్ సిల్వర్, దీంట్లో గోల్డ్ అండ్ సిల్వర్. దీంట్లో గోల్డ్ ఎంత? 11:4. 11:4. ఓకే. అండ్ దీంట్లో 5:3. ఇవన్నీ పార్ట్స్ 15 parts. ఇదెన్ని పార్ట్స్? 8 parts. సో మనం దీన్ని ఈక్వల్ చేయాలి. సో ఈక్వల్ చేయాలి అని అంటే మనము, ఇది 15 parts కదా. సో మనం 15 parts, ఇది మనం ఇంటూ 8 చేస్తే, అలాగే ఇది 8 parts కదా. 8 parts కదా. ఈ 8 partsకి ఇంటూ 15 చేస్తే ఇది ఈక్వల్ ఉంటుంది. ఈ 15 partsకి 15 parts కదా. ఈ 8 parts, ఈ 15 partsని 15తో, ఈ 15 partsని ఈ 8 partsతో ఇంటూ చేస్తే మనకి ఈక్వల్. చూడండి, 15 8s 120, 15 8s 120. సో ఇప్పుడు ఈక్వల్ ఉన్నాయి. దీనికి ఏం చెప్పాడు? దీనికి కొత్త పార్ట్స్ కలుపుకోమన్నాడు. ఎంత? ఏ రేషియోలో? 5:3 రేషియోలో కనుక్కోమన్నాడు. అంటే దీనికి 5 parts, దీనికి 3 parts కలుపుకోమన్నాడు. రైట్. ఏది? ఇక్కడ చూడండి, 5:3 కొత్త పార్ట్స్ కలిపిన తర్వాత మనము కామన్ క్యాన్సిల్ చేస్తే చూడండి, 5 1s 5 3s. రైట్. అప్పుడు మనకు కొత్త అలైస్ ఏమొస్తుందో చూడండి ఒక్కసారి. ఈ 5 అయిపోయింది. సో ఇది మొత్తం 15 కదా. సో మనం దీంతో ఇంటూ చేయాలి. 8 × 11 88. రైట్. 8 × 30, 8 × 4 32. ఈ అలైస్. ఇప్పుడు దీంట్లో చూడండి, ఈ 8 ఇక్కడ ఉంది కదా. సో ఇది 8 మొత్తం. సో ఈ 3 3s 9, 9 5s 45. రైట్. 3 3s ఇప్పుడు 3 cube, 3 × 3 × 3 ఎంత? 27. ఇప్పుడు ఇది గోల్డ్, ఇది సిల్వర్. ఇది గోల్డ్, ఇది సిల్వర్. ఇప్పుడు దీన్ని మనం యాడ్ చేస్తే మనకు కొత్త రేషియో వస్తుంది. చూడండి, 88 × 45. 88 × 40 ఎంత? 128. 128 + 5 ఎంత? 133. సో మనకు 133. రైట్. ఈజ్ ఈక్వల్స్ టు 30 20 ఎంత? 50. 50 + 7 + 9 ఎంత? 59. సో గోల్డ్ సిల్వర్ కొత్త రేషియో ఎంత మనకి? కొత్త రేషియో ఎంత? 133:59. చూడండి, మనకు బి ఆప్షన్ అనేది మనకు 133:59 అనేది ఆప్షన్ ఉందన్నమాట. ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే. ఈ విధంగా ఇది చేయాలి. నెక్స్ట్ వేరే ప్రాబ్లం. ద రేషియో ఆఫ్
the ratio of milk and water, the ratio of milk water in a vessel ఎంత 4:1. ఓకే, మిల్క్ వాటర్ 4:1 రేషియోలో ఉంది. ఈ 45 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తే ద మిక్చర్ కొత్త రేషియో బికమ్ ఎంత 8:7 వస్తుంది. సో ఇనిషియల్లీ 4:1 ఉంది, 45 లీటర్స్ వాటర్ యాడ్ చేసినాక ఎంత 8:7 వచ్చింది. అయితే దాన్ని ఏమడుగుతున్నాడు, ఇంకా ఫైండ్ ద న్యూ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ద వెజిల్. కొత్త అమౌంట్ ఆఫ్ వాటర్ ఎంత వెజిల్ వాటర్ యాడ్ చేసినాక ఫైండ్ ద న్యూ అమౌంట్ ఆఫ్ వాటర్ ఇన్ ద వెజిల్. కొత్త వెజిల్లో వాటర్ ఎంత ఉంది అనేది మనం అడుగుతున్నాడు అనమాట. ఓకే, కొత్త వెజిల్లో వాటర్ ఎంత ఉంది అనేది మనం అడుగుతున్నాడు అనమాట. ఓకే, చూడండి ఒకసారి, ఇది మిల్క్, ఇది వాటర్. ఓకే, మిల్క్ అండ్ వాటర్. ఈ మిల్క్ అండ్ వాటర్లో మనకు ఇది చూడండి, ఇది 4:1x అనుకుంటే 4:1x అనుకుంటే ఇది ఇనిషియల్లీ కానీ 45 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసినాక, అంటే 45 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసినాక మనకు రేషియో ఎంత అయింది, 8:7 అయింది. 45 లీటర్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత మనకు కొత్త రేషియో ఏమొచ్చింది, 8:7 వచ్చింది. సో మనకు ఫైనల్ రేషియో ఏమొచ్చింది, మనకు 8:7 వచ్చింది. రైట్, అప్పుడు మనము దీన్ని ఎలా చేస్తాం చూడండి, మనము మిల్క్ బై వాటర్ ఈక్వల్స్ టు చూడండి 4x/1x ప్లస్ 45 లీటర్స్ ఆఫ్ వాటర్ ఈక్వల్స్ టు రేషియో ఎంత 8:7. అప్పుడు చూడండి ఒక్కసారి మనము క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 28x ఈక్వల్స్ టు 8x ప్లస్ 45 ఇంటూ 8 అంటే 90 ఇంటూ 4 అంటే 360. రైట్, 45 ఇంటూ 8 అంటే 90 ఇంటూ 4 అంటే 180 ఇంటూ 2 అంటే 360. రైట్, 20x ఈజ్ ఈక్వల్ టు 360. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు ఈ 0 క్యాన్సిల్ 18. x ఈజ్ ఈక్వల్ టు 18 అయితే మనకు చూడండి ఈ x వాల్యూ మనకి ఎంత, ఈ x వాల్యూ ఎంత 18 ఇది. రైట్, అప్పుడు ఈ 18 ప్లస్ 45 ఎంత 63. సో మనకు ఏమని అడుగుతున్నాడు, న్యూ వాటర్ ఇన్ ద వెజిల్ అన్నాడు. సో ఎన్ని లీటర్స్ వాటర్ వెజిల్లో ఉంది, 63 లీటర్స్ ఆఫ్ వాటర్ ఉందన్నమాట. 63 లీటర్స్ ఆఫ్ వాటర్ వెజిల్లో ఉంది. ఓకే, నెక్స్ట్